హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ వీక్ ఆఫ్ కదా అని నేను కొంచెం 8 o'clock అట్లయితే లేచిన అనమాట. సో లేవగానే ఇంకా ఫుల్గా ఎందుకో అదొక టైప్ ఆఫ్ నీరసంగా అనిపించింది, ఫీవరిష్ అనిపించింది. ఈ మధ్య అందరికి ఫీవర్ వస్తుంది కదా. సో నాకు కూడా అంటే వర్షం వచ్చిపోవడం జరుగుతుంది కదా. సో ఆ క్లైమేట్ చేంజెస్ అనుకుంటా, దానివల్ల నాకు కొంచెం నీరసంగా ఉంది అండ్ లైట్గా ఫీవరిష్ అనిపించింది. సో ఇంట్లో వర్క్స్ ఏమేమి ఉన్నాయో ఫాస్ట్గా చేసుకొని ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఫుల్గా పడుకున్నా. 1:30కి పడుకుంటే ఈవినింగ్ 4 o'clock అట్లా లేచిన అనమాట. లేవగానే కొంచెం టీ అయితే తాగాను. తాగిన తర్వాత మా మమ్మీ కొంచెం సర్వపిండి చేసి పెట్టు అంటే చేసి పెడుతున్నా అనమాట. సర్వపిండి అంటే మన తెలంగాణలో కొంచెం స్పెషల్ స్నాక్ అనమాట ఇది. సో ఇదైతే మనం బియ్యం పిండితో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంతకుముందు వ్లాగ్లో కూడా నేను సొరకాయ వడలని చెప్పాను కదా. సో సొరకాయ వడలు కూడా నేను బియ్యం పిండితో చేశాను. బట్ ఇదేంటంటే సేమ్ సొరకాయ వడలు నేను ఎలా చేశానో ఇది కూడా అలానే చేయాలి. కాకపోతే మనం దీంట్లో తురిమిన సొరకాయ వేయట్లేదు, అంతే డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే దీంట్లో ఉప్పు, కారం, నువ్వులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అండ్ ఇక్కడ దంచి వేసిన పల్లీలు, కరివేపాకు వేసాను. మీరు కావాలంటే ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బట్ నేను అవి వేయలేదు, నా బద్ధకానికి నేను అది వేయలేదు అనమాట. ఏదో చేశాను అన్నట్టుగా చేశాను, ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది కాబట్టి. సో ఇంకా ఓపిక లేకపోయినా చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే మమ్మీ అడిగింది చెయ్యక, అంటే తను అడిగితే నేను ఏది కాదన్నాను అనమాట. సో అందుకనే నేను ఇంకా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు పొడిగా ఉంది కదా, కొంచెం మనకు మరీ ఇంకా గట్టిగా అవ్వలేదు కదా. ఇదే టైంలో మనము ఉప్పు, కారం సరిపోయిందా లేదా చూసుకోవాలన్నమాట. ఉప్పు, కారం కరెక్ట్గా సరిపోతే అది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఊర్లో అయితే దీన్ని సర్వపిండి అంటారు. ఊర్లో ఇది ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటారనమాట. బట్ ఇప్పుడు మన దగ్గర కూడా ఇది ఫేమస్ అయిపోయిందనమాట. లైక్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే జొన్న రొట్టె ఫేమస్ చేశారు అండ్ ఈ సర్వపిండి కూడా ఫేమస్ చేశారు అనమాట. ఒకప్పుడు ఇది ఊర్లో మాత్రమే చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ కూడా స్నాక్ లాగా అయిపోతుందన్నమాట. మా ఇంటి సైడ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏమో దీన్ని సర్వప్ప అంటారు. మా నాన్నమ్మ వాళ్ళ సైడు సర్వపిండి అని అంటారు. అయితే మా నాన్నమ్మ వాళ్ళ సైడు సర్వప్ప అంటే అప్ప అంటే వాళ్ళకు అదొక టైప్ ఆఫ్ కోపంగా అనిపిస్తుంది. అంటే ఆ వర్డ్ నచ్చదనమాట వాళ్ళకి. అప్ప అంటే చాలు, అప్పనా అదేంటి, ఆ వర్డ్ ఏంటి అని తిట్టుకుంటారనమాట. సో అందుకనే ఎక్కువ అప్ప అని యూజ్ చేయమన్నమాట మేము. సో ఇక్కడైతే ఇంకా చపాతీ పిండిలాగైతే కలుపుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ఇది స్నాక్గా బాగుంటుంది అని అంటారు, కానీ మా ఇంట్లో మా మమ్మీ తప్ప అసలు ఎవ్వరు తినరు. బట్ స్నాక్గా ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇది 1-2 స్పూన్స్ ఆయిల్ వేసి చేస్తారనమాట. సో అది అందుకనే పిండి ఉంటుందని చెప్పి నేను ఎక్కువ తినను. మా సిస్టర్ కూడా ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ చూపించదు. మా డాడీకి అయితే అసలు నచ్చదనమాట. ఓన్లీ మా మమ్మీకి మాత్రమే ఇది చాలా ఫేవరెట్ స్నాక్ అనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ ఈవినింగ్ స్నాక్స్కి ఇవే చేస్తుందనమాట. మనకేమో ఇక్కడ సమోసా అని, మిర్చి బజ్జీ అని తింటూ ఉంటాం. బట్ అక్కడ ఊర్లో అయితే ఇవి ఫేమస్ అనమాట, సర్వపిండి. సో ఇక్కడ నేనేమో ఒక బాండీ తీసుకున్నాను. దీంట్లో మనము 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా అప్లై చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఇక్కడే. నేను అల్యూమినియం బౌల్ పెట్టుకోవాలి, అంటే బిర్యానీ చేస్తారు కదా అలాంటి బౌల్ పెట్టుకోవాలి. కానీ నేనేమో స్టీల్ కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ అప్లై చేశాను. ఇది నేను చేసిన మిస్టేక్ అనమాట. ఫస్ట్ టైం చేశాను కదా, ఏదో ఒక మిస్టేక్ ఖచ్చితంగా చేస్తాను. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలి. అంటే దీంట్లో కూడా ఈ బౌల్లో కూడా వస్తుంది, బట్ తొందరగా మాడిపోతుంది అనమాట, తొందరగా ఉడకదు అనమాట. అందుకనే నేను చేసిన మిస్టేక్ అంటున్నాను. సో ఇలా మనం అప్లై చేసుకుంటూ
మనము స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద మినిమం 15-20 మినిట్స్ సిమ్‌లోనే ఉంచుకోవాలి. అప్పుడే మంచిగా ఉడికి ఆ తర్వాత మనము తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను కదా, అలా అప్లై చేసుకోండి. సో ఇంకా సాటర్డే అయితే, అంటే రేపు సాటర్డే కదా, సాటర్డే అయితే ఇంకా హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. మొన్న వినాయక చవితి రోజే అంతా క్లీన్ చేసుకున్నాను. బట్ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే నవరాత్రులు స్టార్ట్ కదా. ఈసారి అయితే ఓన్లీ కిచెన్ అండ్ మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ ఒకటి, కిచెన్ ఒకటి చేసుకోవాలి. హాల్ ఇంకా మా బెడ్రూము ఇంకా వేరే రూమ్స్ కూడా క్లీన్గానే ఉన్నాయి, కానీ ఇంకా లైట్గా టచ్అప్ ఇవ్వాలన్నమాట. ఈరోజైతే రెస్ట్ తీసుకున్నాను, కానీ సాటర్డే సండే మాత్రం ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంకా ఈ 2 డేస్ ఫుల్గా అంటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే నవరాత్రి స్టార్ట్ అయిందంటే ఇంకా టైం అయితే దొరకదు. మళ్ళీ మేము పిండి పట్టించాలి, స్నాక్స్ చేయాలి కాబట్టి సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టాలి అనమాట రేపు. ఈరోజైతే ఫుల్ కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను. రేపు ఇంకా రెస్ట్ కూడా ఉండదన్నమాట నాకు. సో ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో మనము 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనము 10-15 మినిట్స్ ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం దానికి క్యాప్ పెట్టేసి పెట్టేయాలన్నమాట. అది ఎంత బాగా బాయిల్ అయితే అంత బాగా మనకు టేస్టింగ్ అయితే వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దీంట్లో లైట్గా ఆయిల్ వేస్తాను. సిమ్లో పెట్టాను అనమాట. ఆ హోల్స్లో ఇప్పుడు లైట్గా ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి ఇంకా పెట్టేస్తాను. 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అనమాట ఎట్లా వస్తుందో అనేది. యాక్చువల్లీ నేను చేయడం అంటే నేను దీంట్లో వేయడమే పెద్ద మిస్టేక్ చేశాను. మీరు మాత్రం అల్యూమినియం బౌల్ తీసుకొని చేపెట్టుకోండి. సో ఇప్పుడు క్యాప్ పెట్టాను. 10-15 మినిట్స్ ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత నేను దీన్ని చూసాను అనమాట. చూస్తే లైట్గా మాడుతుంది. మా మమ్మీని అడిగినాను, మాడుతుంది అంటే అసలు నువ్వు దీంట్లో ఎందుకు వేసావు, నాకు ఎందుకు చూపించలేదు అని చెప్పి మా మమ్మీ తిడుతుంది అనమాట సైడ్ నుంచి. మా మమ్మీకి చెప్పకుండానే నేను దీంట్లో వేసి పెట్టాను. సో ఇక్కడైతే మాడిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం బ్రౌనిష్ రావాలి. యాక్చువల్లీ బ్రౌన్గా ఇలా ఇప్పుడు వచ్చింది కదా, వన్ సైడ్ బాగానే వచ్చింది, కానీ ఇంకో సైడ్ అయితే కొంచెం మాడిపోయింది. సో నేను ఒక 10-15 మినిట్స్ తర్వాత అది ఉల్టా వేసాను అనమాట. ఉల్టా వేసిన తర్వాత అది బాగానే వచ్చింది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేనేమో హాల్లోకి వచ్చాను. హాల్కి వచ్చి ఈ సోఫా కవర్స్ అన్నీ ఈరోజు మిషన్లో వేసాను అనమాట. సో ఇంకా ఈరోజు అయితే ఫుల్ డే మంచిగా ఎండ కొట్టింది, వర్షం అనేది లేదనమాట. ఇంకా అందుకని మొత్తం పిల్లో కవర్స్, బెడ్షీట్స్, కర్టన్స్ అన్నీ మిషన్లో అయితే వేసాము. సో ఇప్పుడు సోఫా కవర్స్ అయితే వేస్తున్నాను. నిజంగా ప్రతి ఒక్క ఫెస్టివల్కి మేము ఈ కర్టన్స్, ఈ బెడ్షీట్స్ ఇవన్నీ వేస్తున్నాయి. అంటే బెడ్షీట్స్ అంటే ఎవ్రీ 2 డేస్కి మేము మారుస్తూనే ఉంటాం. బట్ ఈ కర్టన్స్ ఇవన్నీ తీయాలి అంటే అమ్మ అసలు ఫెస్టివల్ ఎందుకు వస్తుందిరా నాయనా అనిపిస్తుంది. సో ఇంకా ఈ సోఫా కవర్ అన్నీ సెట్ చేసి బయటికి వెళ్దామని చూస్తున్నాను. నాకేమో పానీపూరి తినాలని ఉంది. మా మమ్మీకి స్నాక్ అయితే చేసి ఇచ్చాను. మా సిస్టర్ని అడిగాను బయటకు వస్తావా అని అంటే వస్తానని చెప్పింది. సో ఇంకా పానీపూరి తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇవన్నీ సోఫా కవర్స్ అన్నీ వేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. నిజంగా హౌస్ ఎంత మెయింటైన్ చేస్తే అంత నీట్గా ఉంటుంది, లేదంటే ఇంకా అంతే. ఇంకా మా ఇల్లు అనే కాదు, ఎవరి ఇల్లు అయినా సరే ఎంత నీట్గా చేస్తే అంత మంచిదన్నమాట. సో ఇంకా అలా బయటికి అయితే వెళ్ళాము. బయటికి వెళ్తే వెదర్ ఏమో
బాగుంది, చల్లగా ఉంది. కాకపోతే కొంచెం కూడా గాలాడట్లేదనమాట. సో ఇంకా నేనేమో పానీపూరి తినడానికైతే వెళ్ళాను. ఇంటికి ఇంక తిని ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా ఇవి స్టిచ్చింగ్ చేసేది ఉందనమాట. అంటే ఇవన్నీ చాలా లూజ్ అయిపోయాయి నాకు. మరి నేను వెయిట్ తగ్గానో ఏమో నాకు తెలియదు కానీ చాలా లూజ్ అయిపోయాయి. ఇవేమో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో రేపు స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పి, అంటే రేపు టైం దొరికితే స్టిచ్చింగ్ చేసుకోవాలని చెప్పి ఇవి తీస్తున్నాను అనమాట. డ్రెస్ తీసి పెట్టుకుంటున్నాను. సో ఈ డ్రెస్సెస్ అయితే నేను రేపటికి తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇవి చాలా లూజ్ అయితే అయిపోయాయి. ఇవి స్టిచ్చింగ్ చేసి ఐరన్ చేసుకోవాలి. చాలా ముడతలు కూడా పడిపోయాయి అనమాట. సో ఈ కలర్ నా దగ్గర ఎన్నో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, కింద ఒకటి పర్పుల్, పైన ఒకటి, అండ్ ఇంకా చూపిస్తా చూడండి. ఇక్కడ ఇదేమో దసరాకి వేసుకుందామని చూస్తున్నాను. ఇది ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు. అండ్ ఇక్కడ ఇది కూడా పర్పులే, ఇది పర్పులే. సో అంత పిచ్చి అనమాట నాకు ఈ పర్పుల్ కలర్ అంటే. సో ఇదైతే తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా కిచెన్కి వెళ్ళి చూస్తే ఇక్కడ అంతా మినపప్పు ఉంది కదా, మా మమ్మీ ఇడ్లీ కోసం అని చెప్పి మినపప్పు నానబెట్టింది అనమాట. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను రేపటికి బ్రేక్ఫాస్ట్ కోసం. సో కడిగి ఇంకా గ్రైండ్ అయితే చేసి పెట్టుకుంటున్నాను. సో ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేశాను. డిన్నర్ చేసి ఇంకా పడుకుంటాను అనమాట. రేపు మళ్ళీ ఎర్లీగా లేవాలి, రేపు చాలా పనులు ఉన్నాయి. సో ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.